చంద్రబాబు నాయుడు గారు మిస్టర్ పెర్ఫెక్ట్ అనిపించుకోవాలనుకుంటున్నారా? లేదంటే తమ్ముళ్లకు పరీక్షలు పెట్టబోతున్నారా? ఇప్పుడు 6 నెలలు పూర్తవబోతోంది. రేపు 12వ తేదీ వస్తే ఈ 6 నెలల కాలానికి సంబంధించి ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరుకు సంబంధించి ఒక ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తామని ఇప్పటికే చెప్పారు. పనితీరు ఆధారంగా వాళ్ళకి మార్కులు వేస్తామని కూడా చెప్పారు. అయితే ఐవీఆర్ఎస్ సర్వేలు అనేవి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కొత్త ఏం కాదు. ఎన్నికల ముందు నుంచి కూడా మీ నియోజకవర్గంలో ఏ నాయకుడు అయితే కరెక్ట్, ఏ అభ్యర్థి అయితే కరెక్ట్ అనేది కూడా అప్పుడు ఐవీఆర్ఎస్ సర్వే చేశారు. దాని ప్రకారం సీట్లు ఇచ్చారా లేదా అనేది సెకండరీ. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు కూడా మళ్ళీ సూపర్ 6 హామీల గురించో లేదంటే ప్రభుత్వం చెప్పిన అమలు చేస్తానన్న పథకాల గురించి ఒక ఐవీఆర్ఎస్ సర్వే, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించిన ఇంకొక ఐవీఆర్ఎస్ సర్వేలు అయితే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది ఆయన పరిపాలనకు సంబంధించి, ప్రజలకు సంబంధించి ఎంతవరకు ఒక సరైన దారిని అనుకోవచ్చు, లేదంటే తమ్ముళ్లకు ఒక టెన్షన్ పెట్టడానికో భవిష్యత్తులో మరొకసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఒక మార్గం ఏర్పరచుకుంటున్నారా? ఏం జరగబోతుంది? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నాకైతే ఈ ఐవీఆర్ఎస్ సర్వే తమ్ముళ్ళు లేదంటే మంత్రులు పనితీరు అన్నప్పుడు మొన్నటి వరకు అంటే ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, అంటే ఆయన ముందు నుంచి పెట్టలేదు అనుకోండి, వర్క్ షాపులను పెట్టి వాళ్ళ పనితీరు ఆధారంగా కొన్ని మార్కులు వేశారని మనం కూడా చాలా డిబేట్లు పెట్టాం. అప్పుడు 80 మందిని తీసేస్తారు, 100 మంది తీసేస్తారు, 70 మంది. అది ఈయన ఇప్పటి నుంచే మొదలు పెట్టారా? లేదంటే నిజంగా ఎమ్మెల్యేల మంత్రుల పనితీరు సరిగ్గా లేదు అని ఏమన్నా ఫిర్యాదులు బాబు గారికి వచ్చినాయా, లేదంటే ఇది ఒక రాజకీయ వ్యూహమా? ఎలా చూడాలి? బేసిక్గా చంద్రబాబు గారి సుదీర్ఘ పాలన అనుభవంలో కొంతమంది ఆయనకి ఒక టీం ఉంటుంది. అది ప్రమోట్ చేయటం, ప్రొజెక్ట్ చేయటం, ఇట్లాంటిది. అంటే ఆయన పనితీరుని ప్రమోట్ చేయటం, ఎక్స్పోజ్ చేయటం, దాన్ని అలాంటి టీం ఇచ్చేటటువంటి సలహాలో ఇదొకటి. ఏంటి అంటే దాన్ని ఏమంటామంటే మనం గుడ్ విల్ క్రియేషన్. ఇది మనం ఒక షాపు, మామూలుగా ఒరిజినల్గా ఒక షాప్ వాల్యూ ₹1,00,00,000 ఉంటే 3-4 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తాం? గుడ్ విల్ అంటాం. అంటే ప్రతిష్ట. ఆ ప్రతిష్టని క్రియేట్ చేయడం అనేటటువంటిది. ఇప్పుడు ఒక షేర్ మార్కెట్లో ₹100 ఉన్నది ₹1000 పోతూ ఉంటుంది. ఇప్పుడు అదానిది ఒక్క రోజులో షేర్ పడిపోయింది, ఏమైనా అమ్మేసుకున్నాడే ఏంది వ్యాపారం? లేదు కదా. ఆయన గుడ్ విల్ని దెబ్బతీశారు కదా. అట్లా గుడ్ విల్ జంక్చర్ ఉంటుంది అనమాట. ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే, ఇదివరకు కూడా చంద్రబాబు గారికి ఫీడ్బ్యాక్ ఆయన రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది కార్యకర్తల ద్వారా, కొంతమంది నమ్మకమైనటువంటి వాళ్ళ ద్వారా, అలాగే ఇంటెలిజెన్స్ ద్వారా, తన చుట్టూ ఉండేటటువంటి సీఎంఓ టీం ద్వారా. ఇవి కాకుండా ఇదొక మార్గం ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి. మీరు ఇవాళ చూస్తున్నారు, ఆయన ఒకసారి 2014-19 మధ్యలో ఇట్లాంటి సర్వేలే చేసేవాళ్ళు. అభ్యర్థుల గురించి కూడా చేశారు. అభ్యర్థులు ఏమో మొన్న మీరు అంటోంది అది కాదు. 14-19 మధ్యలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓసారి గుర్తుకు తెచ్చుకుంటే ప్రతి 3 నెలలకో 4 నెలలకో లెక్క చెప్తుండేవాళ్ళు. సంతృప్త స్థాయి పెరిగిపోయింది, ప్రజలు 97% సంతోషంతో ఉన్నారు, 99% సంతోషంతో ఉన్నారు అని. అట్లా చెప్తున్నారంటే మేము ప్రజల నుండి సర్వే చేస్తున్నాం ఎప్పటికప్పుడు అనేవాళ్ళు. ఈ ఒక టీంని పెడతారు, వాళ్ళు దాదాపుగా 100 మంది 200 మంది బతికేస్తారు దాని మీద. వీళ్ళు దానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. సార్, మీకు ఈ విషయంలో సూపర్ ఉంది సార్, బాగా పొగుడుతున్నారు సార్ మిమ్మల్ని. ఇట్లా ఆయన నెగిటివ్గా ఎవడో చెప్పడది. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ రోజున కూడా ఆయన పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పారు ఆయన ఓడిపోయే తర్వాత కూడా. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే, వాళ్ళు మాట్లాడుకునేటటువంటిది అంటే ప్రభుత్వాలు ఎవరుంటే ఎంత డబ్బులు ఎత్తుంటే వాళ్ళకి అనుగుణంగా ఉన్నట్టే చెప్తారు. ఇప్పుడు జగన్కి వాళ్ళ పేరేంటి, పీకే టీమ్ కాకుండా అదేది ఐప్యాక్ వాళ్ళు అంతా అద్భుతం, మీకు సూపర్ అనే చెప్పారుగా, జగన్ పడిపోతాడని చెప్పారా? ఒకసారి ఆ సర్వేలు నమ్ము కూడా ఏ జరుగుతుంది ఇక్కడ? వేరే ఫీడ్బ్యాక్ తీసుకుంటుండాలా. ఇప్పుడు తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలా, పొగిడే పత్రికల వాళ్ళని కాకుండా తిట్టే పత్రికల వాళ్ళని కాకుండా, 2 కోణాలు. తిట్టే పత్రికల్ని పిలువు, న్యూట్రల్ వాళ్ళని పిలువు నువ్వు. ఒకప్పుడు చంద్రబాబు గారు 96 నుంచి 2004కి మధ్యలో పరిపాలించినప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ఒక టీమ్ ఆఫ్ ఎడిటర్లను పిలిచేవాళ్ళు. అన్ని పత్రికలు టీవీల ఎడిటర్లను పిలిచేవాళ్ళు డైరెక్ట్. 3 నెలలకు ఒకసారి ఓ మీటింగ్. ఆ 3 నెలల్లో ఆయన చేసిన యాక్టివిటీస్కి సంబంధించి వీళ్ళు వాళ్ళ జిల్లాల రిపోర్టర్లు వీళ్ళ నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని వచ్చి ఆయనకి చెప్పేవాళ్ళు. అది ఆయన కరెక్ట్ చేసుకోవడానికి పనికొచ్చింది.
99లో మళ్ళీ ఆయన అధికారంలోకి ఏది ఎన్టీఆర్ని గద్దె దించిన తర్వాత ఆయన మళ్ళీ అధికారంలోకి రావడానికి అది ఉపయోగపడింది. అందుకని మరింత గట్టిగా చేశారు. కానీ 2004లో ఓడిపోయేటప్పటికి 2014 దాకా ఆయన అధికారంలోకి రాకపోయేటప్పటికి ఒక నెగిటివ్ పడిపోయింది ఆయనకి. మనం ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రయోజనమే ఉందిలే అని. అందుకని 2014-19 మధ్యలో ఆ పని చేయకుండా ఇట్లాంటి ఈ కార్పొరేట్ సంస్థల వాళ్ళు ఎవరో ఉంటారు, కన్సల్టెన్సీ సంస్థలు, వాళ్ళ నుంచి ఈ ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నారు. వాళ్ళకి సామాన్యుడి స్వరం ఏం తెలుసుద్ది? ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆయన దెబ్బతిన్నారు. ఇప్పుడు తెలివైనోడైతే ఆయన IVRS కాల్స్ ఈ గోల కాకుండా ఇప్పుడు నాబోటోళ్ళం నిర్మోహమాటంగా చెప్తాం. ఇప్పుడు జగన్ కేసులో తప్పు ఉంటే తప్పు అంటాం, బాబు కేసులో తప్పు ఉంటే తప్పు అంటాం. అదే సందర్భంలో సామాన్యుడి దగ్గర తిరుగుతాం. ఇప్పుడు పొద్దున్నే నేను వచ్చే రోడ్డు దగ్గర నుంచి అన్ని చోట్ల లేబర్తో మాట్లాడుతుంటాను, జనంతో చూస్తూ ఉంటాను, నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. వాళ్ళ ఫీడ్బ్యాక్ నాకు తెలుసుద్ది, అంతే కదా. ఆఫీసులో కూర్చున్నోడికి ఏం తెలుసుద్ది? ఇప్పుడు నాలాంటి వాళ్ళను 10 మందిని పిలిచి 3 నెలలకు ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే ఇస్తే తీసుకుంటే అప్పుడు ఆయన లోపాలు ఏమైనా సరి చేసుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు IVRS కాల్స్ పెడితే ఏమవుతుంది? ఈ IVRS కాల్స్లో ఎట్లుంటుందో చెప్తాను నేను. చిన్న ఎగ్జాంపుల్. ఇదివరకు నేను మా ఏరియాలో దోమలు విపరీతంగా కొడతా ఉంటాయి. దోమల బ్యాట్ అదేది దాని పేరేంటి, కడ్డీలు ఇవి ఉంటాయి. ఆ కడ్డీలు వెలిగించేవాళ్ళం, ఆల్అవుట్లు పెట్టేవాళ్ళం, ఏం పెట్టండి చచ్చేవాళ్ళం దోమలు. ఏది దానికి ఆ పొగలు వేసినా కూడా అవి ఇంట్లోకి వస్తాయి కానీ ఇది పోదు. దానికి అదేదో బాల్స్ ఉంటాయి, ఒక రకం బాల్స్, అవి వేస్తే కనీసం 15 రోజులు ఆగుతాయి దోమలు. అది వేయమని చెప్పి నేను అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ 4 నెంబర్ల దీనికి ఏదో కంప్లైంట్ చేశా. సరే వచ్చారట వాళ్ళు. నేను వస్తే ఇంట్లో వాళ్ళు లేరని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2వ రోజున 3వ రోజున నేను వచ్చా విజయవాడకి. వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇచ్చాను అనమాట కంప్లైంట్. ఇస్తే 2వ రోజున 3వ రోజున వచ్చి సంతకం పెట్టండి సార్ అన్నారు. ఓ పేపర్ పుస్తకం మీద రాసి పట్టుకొచ్చి అది చదివా నేను. నేను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అక్కడికి అధికారులు వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. మున్సిపాలిటీ పరిష్కరించడం అయినది అని రాసుంది. ఏం పరిష్కరించారని అడిగా. దోమల మందు కొట్టామండి అన్నారు. ఎవరికి కొట్టామని అడిగా. కావాలంటే మళ్ళీ మీ ఎదురుకుండా కొడతాం సార్ అన్నాడు. కొట్టడం కాదు కదవే, నా దోమ అనేది రాకుండా ఉండాలి కదా. నువ్వు మందు కొడితే నాకేంది ప్రయోజనం? నాకు దోమ రాకుండా ఉండాలి కదా, నేను సంతకం పెట్టని చెప్పా. అప్పుడు మళ్ళీ సరే నేను ఎవరనేది గమనించారు కాబట్టి బాగోదు కాబట్టి ఉన్నతాధికారులకు చెప్పారు. అప్పుడు ఆ బాల్స్ పంపించారు మళ్ళీ. దాంట్లో అదేంటి, అది వాడాక ఓ 15-20 రోజులు పడి దోమలు రాలి. అది వాడిన తర్వాత రోజు నేను సంతకం పెట్టా, అది వాడారు అన్నటువంటిది. ఇది నేను మొండిగా నుంచున్నాను కాబట్టి నడిచింది. లేకపోతే ఏంది, రేపటి నుంచి మీ ఇంట్లో చెత్త తీసుకెళ్లరు, ఏంటి మీరు కంప్లైంట్ పెట్టడం ఏంటి ఏమనుకుంటున్నారు అని రచ్చ చేసేస్తారు, అక్కడ బెదరేసేస్తారు, ఇట్లాగా రాయించేసుకుంటారు. ఇది తీసుకెళ్ళి బాబు గారికి ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారు? అద్భుతం. తర్వాత మనకి కాల్ వస్తుంది, మీకు ఇట్లా వచ్చింది కదా, సంతృప్తి చెందారా లేదా? వీళ్ళు చెప్తారు మీరు సంతృప్తి నొక్కండి లేదంటే కనుక బాగోదనేసి. వీళ్ళు చెప్పారు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ అధికారులతో అనేసి సంతృప్తి నొక్కుతారు. దాంట్లో అసలు లాజిక్ ఉంటుంది. మీ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అని అడగరు, అధికార యంత్రాంగం వచ్చిందా లేదా అని అడుగుతారు. వచ్చారని నొక్కుతాం కదా, వచ్చారని నొక్కగానే పరిష్కారం అయిపోయిందని రాసేసుకుంటారు అక్కడ. ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఎట్టుండాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో మీ దగ్గరకు వచ్చారా లేదా, వస్తే 1 నొక్కండి లేకపోతే 2 నొక్కండి. వచ్చిన అధికారి బాధ్యతగా మాట్లాడారా, మర్యాదగా మాట్లాడారా, అమర్యాదకరంగా మాట్లాడారా? మర్యాదకరంగా మాట్లాడితే 1 నొక్కండి, అమర్యాదకరంగా మాట్లాడితే 2 నొక్కండి. మీరు చెప్పిన సమస్య పరిష్కారం అయ్యిందా లేదా, అయితే అవునని నొక్కండి లేకపోతే కాదని నొక్కండి. మళ్ళీ సమస్య పునరావృతం అయిందా, అయితే అవునని నొక్కండి లేకపోతే 2 నొక్కండి. ఇట్టా చెప్తే కరెక్ట్ ఫీడ్బ్యాక్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తారు, ఇది బాబు గారికి ఇచ్చి పవర్ పాయింట్లో సార్ సూపర్ సార్ అన్నారు. ఆయన పాపం 95% సంతృప్తి, 96% సంతృప్తి, 95% వచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఫెయిర్, నాకు 98% ఉండాలి ఆయన అంటారు. నెక్స్ట్ ఇప్పుడు 96 చూపెడతారు.
ఇంకా కాదంటారు 97 90 నేను రీచ్ అయ్యా ప్రతి ప్రజలకి అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాడు. 98.5% ప్రజలు సంతృప్తి చెందినటువంటిది ఏకైక ప్రభుత్వం నాదని చెప్పేవాడు. పాప ఆ తర్వాత 23 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఈ ఏంటంటే ఇలాంటి సర్వేలు అనేటటువంటి మంత్రులు ఎమ్మెల్యేల విషయంలో కూడా అలాగే జరుగుతుంది అంటారా? ఎవరు సార్ నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోంమంత్రి అంతే గారి గురించి మనల్ని అడిగారు అనుకోండి, ఏమని చెప్తాం? ఏం చెప్పాలి అసలు నాకు తెలియక అడుగుతా. నేను ప్రభుత్వంలో బాగా ఎమ్మెల్యేల విషయంలో అయితే నాకు తెలిసి మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉన్నారా లేదా, మీరు వెళ్తే మీకు మిమ్మల్ని కలుస్తున్నారా లేదా, మీ సమస్యలకి అంతే తీరుస్తున్నారా లేదా, ఇలాంటివి కదా అడిగేది. దాంట్లో ఏమొస్తుంది నాకు తెలియక అడుగుతా. నేను నా ఎమ్మెల్యే దగ్గరికి పోను అంటే చాలా ఎందుకు వెళ్తారు? ఎవడు వెళ్తాడు? పార్టీ లాయలిస్ట్ పోతాడు, లేదా ఏ అవసరాలు ఉన్నోడు పోతాడు, అంతే కదా. మనకేం సంబంధం ఎమ్మెల్యేతో? లేదు మంత్రితో నాకేంటి సంబంధం? ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి? ఎమ్మెల్యే నీ మధ్యన చూసా వెళ్తుంటే నా ఇంటి ముందు నుంచినో రోడ్డు మీద నుంచో కుయ్యి అని సౌండ్ వేసుకుంటూ వెళ్తుందా అంటూ చూసా, లేకపోతే మా ఏరియాలో ప్రోగ్రాంలో చూసా, దాంతో ఎమ్మెల్యే రీచ్ అయిపోయారంటే సరిపోతుందా? ఏం ఫీడ్బ్యాక్ ఉండాలా? మీరు ఈ 6 నెలల్లో ఈ ప్రభుత్వం తరపు నుంచి మీరు కోరుకున్నటువంటిది జరిగినయ్యా? ప్రభుత్వం ఏం చెప్పింది? సంక్షేమ పథకాలు అందినయ్యా? మీకు అందలేదా? ప్రభుత్వం నుండి మీకు ఏమైనా బెనిఫిట్ అందిందా? అందలేదా? లేదు ప్రభుత్వం అధికార యంత్రాంగం మీకు పనిచేస్తుందా లేదా? ఈ అడగాలంటే ముందు అసలు వాళ్ళు ఇవ్వాలి కదా, ముందు పూర్తిగా అమలు చేస్తే కదా ఇంకేముంటది ఇందులో అడగడానికి చెప్పడానికి? మహా అయితే పింఛన్ల గురించి అడగచ్చు, పింఛన్లు తీసుకునేవాడు చెప్పాలి, మనం చెప్పం అది కూడా. గ్యాస్ మనకు వర్తించదు చెప్పడానికి. అదేలేండి, ఏం చెబుతాం ఇంకా అందులో? మీకు పథకాలు అవసరం లేదా, అవసరం అని అడుగుతారా? అడగమనండి, అది ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎమ్మెల్యే గురించి మంత్రి అన్న క్యాంటీన్లు ఎంతమంది తింటారండి? 350 400 మంది అంతే. ఆ 300 మందిని అడిగితే చెప్తారు. మనల్ని అడిగితే నేను ఎప్పుడు అన్న క్యాంటీన్కి పోలేదని చెప్పాలి. లేదా అన్న క్యాంటీన్ చూసారా అంటే అది చూసాము, బాగుంది చాలా అందంగా ఉంది, ఇదే ఫీడ్బ్యాక్. మనకి కావాల్సింది నిజాయితీతో కూడింది కావాలి అంటే సామాన్య ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏంటి, అలాగే దాన్ని పరిష్కరించామా? సూపర్ 6 చెప్పాం, పరిష్కరించాం. అడగమనండి, కరెంటు బిల్లులు మీకు సంతృప్తికరంగా ఉన్నాయా? అడగమనండి, ఎస్ఆర్ ను. మీ ఛార్జీలు కరెంటు బిల్లులు కొత్తగా వచ్చినాయి, మీరు కోరుకున్నట్టే ఉందా అని అడగమనండి. ఇసుక మీకు అందుబాటులో ఉందా అని అడగమనండి. దాని పేరేంటి? మద్యం షాపుల్లో మీ ఏరియాలో రావడంతో మీరు సంతోషపడుతున్నారా అని అడగమనండి. ఫీడ్బ్యాక్ ఏమవుతుందో చూద్దాం. కానీ ఎమ్మెల్యేలు మంత్రుల విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, అందుకోసం ఇవన్నీ పెడుతున్నారు అని అనుకోవచ్చా? వాళ్ళకు కూడా పరీక్షా కాలం అనుకోవచ్చా? ఈనాడు ఆంధ్రజ్యోతి చూడండి ఒకసారి, ఏం చెప్తున్నారు? నిన్న జ్యోతి రాసింది, అదేదో క్వాడ్జ్ ఖనిజాన్ని అక్కడ ఉన్నటువంటి దందా చేసి తీసుకుంటున్నాడు. ఒకప్పుడు వైసీపీ నాయకుడు, టీడీపీలో చేరి అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్. దీంట్లో ఏది పాజిటివ్? రెండవది వాళ్ళ ఇసుక గురించి రాశారు, ఈనాడులోనే రాశారు. 6 రూపాయలు 7 రూపాయలకి అని చెప్పి నేను టెండర్ పిలుస్తున్నారు, ఆడకపోతే 6-7 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అన్నటువంటిది. మరి ఇందులో ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి? మద్యం గురించి కూడా రాశారు, మద్యం పాలసీ ఇప్పుడు రోజు పడతానే ఉన్నాయి కదా ఎక్కడికక్కడ బెల్ట్ షాపుల గురించి. ఇది బాబు గారు చెప్పిన మాట ఎవరు వింటున్నారు అసలు? అక్కడ ఎక్కడో ఎందుకు? చట్టం తన పని తాను చేస్తుంది, చట్టం చాలా కఠినంగా ఉంది. ఆర్టీపీపీ నుంచి గొడవ ఎవరెవరికి మంచి నడుస్తుంది? ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు చట్టాన్ని అతిక్రమించినట్టే కదా. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము వాళ్ళిద్దరూ పంచుకుంటున్నారు, ఇదే కదా ఓపెన్ గొడవ. నువ్వు ఆదినారాయణ రెడ్డి తినేది ఏంది, నాకు వాటా అనేది ఈయన, అందుకు ఒప్పుకోలేదని ఈయనకి సంబంధించిన ఇసుక వ్యాపారాన్ని ఆయన ఆపాడు. అంటే ఇది ఫ్రీగా తింటున్నారా? ఆ డబ్బులు ఏమన్నా కష్టార్జితం వాళ్ళది? మనందరం రాత్రి పగల కష్టపడితే సంపాదిస్తాం, వీళ్ళు మనుషులు పెట్టి సంపాదిస్తున్నారు. ఇది కంట్రోల్ చేశారా? చట్టం తన పని చేసింది అక్కడ ఈ ఇద్దరు విషయంలో. ఏం జరుగుతుంది? చంద్రబాబు గారు పిలిచారు, మాట్లాడారు, పంచాయతీ నడిచింది. ఆయన రాలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈయన వచ్చాడు, అవును నేను చేస్తాం మా కార్యకర్తలు అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అవును మా కార్యకర్త లాభం కోసం నేను చూసుకుంటున్నాను. అంటే కార్యకర్త లాభం కోసం చూసుకున్నారు కానీ జనాలకి ఏంటి లాభం? ఉచితంగా రావాల్సిన బూడిద ఉచితంగా రావట్లా.
ఉచితంగా రావాల్సిన ఇసుక ఉచితంగా రావట్లేదు. ఇంకా మరి బాబు గారి మాట ఎవరు వింటున్నట్టు? అవును. అది కదా సమస్య. హనీమూన్ పీరియడ్ తమ్ముళ్ళకి కూడా ముగిసింది అనుకోవాలా? ఒక రకంగా ఈ మాట జగన్ గారు అన్నారు మొదట్లో, హనీమూన్ పీరియడ్ కదా 6 నెలలు వదిలేద్దామని. ఇప్పుడు 6 నెలలు అయిపోతుంది. ఈ సర్వేలు ఇవన్నీ రేపొద్దున వాళ్ళకి ఏమైనా క్యాష్ పాయింట్ అవుతాయా? ఇప్పుడు బేసిక్గా 6 నెలలు కరెక్ట్గా 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వచ్చి 6 నెలల క్రితం అవును అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అనేటటువంటిది ఇది కాదు లెక్క. వీళ్ళు తెలివైనటువంటి వాళ్ళు జగన్తో పోల్చుకుంటే. అతను సంక్షేమ పథకాలంటూ దాని చుట్టూతోనే తిరిగాడు 5 ఏళ్ళు కూడా. వీళ్ళు అసలు ఆ అంశమే చర్చకి రానియకుండా ఒకరోజు జత్మలాని జత్వాని, ఓ రోజు అదాని, ఓ రోజునేమో కాకినాడ పోర్టు, ఇట్లాగా రోజు జగన్ దుర్మార్గుడు ఇది, మీ మీద కరెంట్ ఛార్జీలు వేస్తున్నాం కాకపోతే జగన్ వలన, లేదు ఇంకో ఛార్జీలు వేస్తా చదువు ఇంకో రకం వేస్తారు, ఇసుక జగన్ వలన నాశనం అయిపోయింది మేము కాపాడుతున్నాం. ఇదే నడుస్తున్నది. కానీ ఏంటి అసలు ప్రభుత్వం నుంచి ప్రజలు నేరుగా ఆశించింది? అడ్మినిస్ట్రీరియల్ రిఫార్మ్స్, సచివాలయం వాలంటీర్ స్థానంలో మరింత మెరుగైన సేవలు, వాట్సాప్ సేవలు, ఇవన్నీ వినబడుతున్నాయి. ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు తీసుకుంటాం? అది అయ్యేదాకా ప్రజల్లో అలాగని తిట్టుకోరు, విభేదించరు, పోరాడరు. ఇంకా సంతృప్తి అయితే కాలేదు, సాధ్యం కాలేదు. పెన్షన్ విషయంలో సంతృప్తి ఉంది ఖచ్చితంగా. 4,000 రూపాయల పెన్షన్ విషయంలో అది సంతృప్తి ఉంటుంది. గ్యాస్ విషయంలో సంతృప్తి ఉంటుంది. సగం సగం అనాలి, ఎందుకని ఒక సిలిండర్ ఇస్తున్నారు కాబట్టి. అది కూడా డబ్బులు చాలా మందికి పడట్లేదని చెప్తున్నారు. అది సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగతా అది వచ్చేటప్పటికి మిగతా పథకాలకు సంబంధించి నెల 1,500 ఆశించేవాళ్ళు ఇప్పుడు విద్యాదీవెన రాకపోవడము, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడము, ఈ కష్టాలు, ఈ అసంతృప్తి ఉంటుంది. దాని విషయంలో అయితే నెగిటివ్ ఉంటుంది కదా. అదే కదా. రైట్ సార్, చూద్దాం మొత్తానికి ఏం జరగబోతుంది అనేది. నిజంగా ఈ IVRS సర్వేల ఆధారంగా మంత్రుల ఎమ్మెల్యేల పనితీరుని క్యాలిక్యులేట్ చేస్తారా? దానికి తగ్గట్టుగా వాళ్ళ మీద చర్యలు కూడా ఏమన్నా తీసుకుంటారా? లేకపోతే ఈ సర్వేలు ఏదో నామమాత్రంగానే జరుగుతాయి? మొత్తానికి తమ్ముళ్ళలో టెన్షన్ ఉంది అనేది చాలా మంది చెప్తున్నమాట. అది ఎంతవరకు వాస్తవం అనేది రేపు పొద్దున్న తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.